నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా ఆవిడ ఏం చేస్తుందంటే మేడం, ఈ సోషల్ మీడియా ఉంది మేడం, సోషల్ మీడియా వల్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, షేర్ చాటు ఇవన్నీ యాప్స్ వాడి అందులో ఏమొస్తే అది చూస్తూ దానికి అటాక్ట్ అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది మేడం. నాకు తప్పేమనిపిస్తుంది అంటే, నాకు డ్యూటీకి వెళ్ళినాక అప్పుడప్పుడు ఫోన్ చేస్తా మేడం. ఫోన్ చేస్తుంటే నేను ఇప్పుడు బిజీ ఉన్నా, కొద్దిగా ఆగు, ఫోన్ కట్ చేసి మరి ఆ ప్రపంచంలో ఉంటుంది. అవును సార్. ఇప్పుడు ఓన్లీ రీల్స్ వీడియోస్ లాంటివి చూస్తుందా, లేదంటే వేరే వాళ్ళతో ఏమైనా చాటింగ్ చేస్తుందా? ఎవరెవరో కనెక్ట్ అవుతుంటారు, ఆ మెసేజ్ వస్తూ ఉంటాయి, నేను చూస్తుంటా 11-12 గంటలకు నాకు సౌండ్ వస్తుంటది. ఇదేమి ఈ టైంలోకి? ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయింది? ఒక 4 years నుంచి. 4 years నుంచి. నాకు డౌట్ వచ్చి సార్, ఇంటికాడ సీక్రెట్ కెమెరా గుండిలా ఉంటుంది కదా సార్, అది హాల్లో పెట్టాను. హాల్లో పెడితే నాకు తెలియకుండా మన వాటర్ బాయ్ వస్తాడు కదా మేడం, వచ్చినప్పుడు ఆ వాటర్ బాయ్ని లాక్కున్నది హాల్లోంచి ఇంట్లోకి. ఏంద్రా మా ఇంట్లో వచ్చినావు నువ్వు అంటే, మీ ఆవిడే చేయి లాక్కొని తీసుకెళ్ళి ప్లంబింగ్ పని చేయించిందా? అవును. అతను చేసిన దానికే నేను ఇలా చేస్తున్నా మేడం. ఏం చేశాడు? నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు మేడం. అరే నువ్వు చేతిలోనే ప్రపంచం చూసేస్తున్నావుగా. లేదు మేడం, అసలు ఆఫీస్ నుంచి వచ్చేసేటోడు, పడుకునేటోడు. అసలు ఇంకా నేనేంటంటే ఒంటరిగా ఎలా అంటే అసలు మెంటల్గా ఫీల్ అయిపోయాను. ఫస్ట్ అయితే ఒక అబ్బాయి ఇంటికి వచ్చాడు. ఇంటికి ఎందుకు వచ్చాడమ్మా? ట్యాప్ రిపేర్ చేయించుకోవడానికి వస్తే అట్లా ఆ అబ్బాయి తోటి చాటింగ్, బయట అట్లా బైక్ మీద తిప్పడం అలా చేసి ఫిజికల్ రిలేషన్ కూడా ఉందా? కొంచెం. నిజంగా రిపేర్ చేయడానికి వచ్చాడా లేదంటే నీ గురించి వచ్చాడా? రిపేర్ అయింది. వారానికి ఎన్నిసార్లు మీ ట్యాప్ రిపేర్ వస్తుంది? 10 రోజులకు ఒకసారి. 10 రోజులకు ఒకసారి వస్తుందా? రిపేర్కి వచ్చినాక పరిచయం పెరిగిందంట మెల్లగా. అంటే ఇంటికి ఎవరు మగాళ్ళు వస్తే వాళ్ళతో డ్రింక్ చేసుకున్నా సార్ నేను. నువ్వా డ్రింక్ చేస్తావా? ఆ మత్తులోని ఇంకా నేనేం చేశానో నాకు అర్థం కాలేదు మేడం. తను రాగానే ఇక చూడలేదు ఇంకా. ఏం మొత్తమ్మా? అతను ఒక్కడేనా ఇంకెవరిని ఉన్నారా రిపేర్ చేసేవాళ్ళు? ఇంకిద్దరు ఉన్నారు కానీ మేడం రిపేర్ కాదు మేడం. వాళ్ళే పని మీద వస్తారు. ఏంటి ఓన్లీ సింగిల్ గా ఉన్న ఆడవాళ్ళ ఇంటికి వెళ్ళి రిపేర్లు చేస్తారంట మీరు? అంటే మాకు ఫోన్ చేసి పిలిచినప్పుడు పోతామని. ఆవిడ మత్తులో ఉందంట, లోపల బెడ్రూమ్ లోకి తీసుకెళ్తే ఎందుకు వెళ్ళావు? లాక్కొని వెళ్ళిపోతావా? అంటే లాక్కొని వెళ్ళిపోయింది, నేను వద్దానని చెప్పాను. ఆమె ఇంకా సీదా లాక్కొని వెళ్ళిపోయింది. సీదా లాక్కొని వెళ్ళి ఏం చేశారు? ఏం చేయలేదండి, జస్ట్ బాత్రూమ్ లో ప్లంపర్ తయారు చేసి వచ్చేసాను. అది అబ్బాయికి అర్థమైంది, కానీ ఏం చెప్పాలి తెలియక కవరింగ్ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. లాగినప్పుడు జరగలేదు అన్నావు, లాగినప్పుడు జరిగిందిగా. తర్వాత జరిగినాయి కదా కార్యక్రమంలో. పెళ్లి చేస్తాం, ఈయనకి విడాకులు ఇప్పించి నీతో పెళ్లి చేస్తాం, చేసుకుంటావా? ఇద్దరు కలిపి చాలా ఇళ్ళకి వెళ్ళొచ్చు ప్లంబింగ్ వర్క్ కి. బైక్ మీద తిప్పింది నేనే మేడం. తిప్పుతుంటే వాళ్ళ ఆయన వచ్చి పట్టుకున్నాడు మేడం. కొట్టాడా? పట్టుకొని గట్టిగా గోలగోలు చేశాడు మేడం. మేము ఆ రోజే మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. ఆ రోజు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఆ రోజు వచ్చి ఆపాడు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారంట. మరి ఆ ట్విస్ట్ చెప్పవే. ఏకంగా పెళ్ళా అమ్మా? నేను ఇంకా అతను ఏ ర్యాపిడో అనుకున్నాను నేను. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.